నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లామా ఫెరా హీలింగ్, హారోస్కోప్ రీడింగ్ కానివ్వచ్చు, స్విచ్ బోర్డ్ థెరపీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ మొడాలిటీస్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చు. అలాగే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి టారో కార్డ్ గైడెన్స్ కానివ్వండి, లేకపోతే క్రిస్టల్ సజెషన్స్ కావాలనుకున్నా, క్వాలిటీ అండ్ నాన్ హీటెడ్ సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ కావాలనుకున్నా, క్రిస్టల్స్ కావాలనుకున్నా సేమ్ నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చాలామందికి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, స్టేరీ యానిమల్స్ని ఆదరించండి. మీకు కుదిరినప్పుడు మీరు ఫుడ్ పెడుతూ ఉండండి, నీళ్ళు పెడుతూ ఉండండి. చాలా చోట్ల మీకు తెలుసు అవి మురికి నీళ్ళు తాగుతూ ఉంటాయి, టైంకి ఫుడ్ దొరకక చాలా దీన స్థితిలో ఉంటాయి. మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఫుడ్ పెట్టలేకపోయినా పర్వాలేదు. దయచేసి వాటిని ఫిజికల్ అబ్యూస్ మాత్రం చేయకండి, నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రెడిక్షన్స్ మనకి 24వ తారీఖు నవంబర్ నుంచి 30వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మకర రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మకర రాశికి సంబంధించి వర్క్ స్పేస్లో కొంచెం బర్డెన్స్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే వర్క్ లోడ్ పెరగడం కానివ్వండి, లేకపోతే ఏదైనా సరే కొంచెం ఆ వీక్లో వర్క్ చేసే ఇంట్రెస్ట్ లేకపోయినా చేయాల్సి వస్తుంది, లేకపోతే హెల్త్ సహకరించట్లేదు బట్ చేయాల్సిన పని చాలా ఉంది. ఇలా కొంచెం బర్డెన్స్ అనేవి పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవుతారనమాట. అంతేకాకుండా జనరల్ లైఫ్లో మీకుండే పనులను కూడా మీరు బ్యాక్ టు బ్యాక్ ఆక్యుపై అయిపోయి చేయడం వల్ల కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇటు మీరు ప్రొఫెషనల్ లైఫ్ చూసుకోవాలి, ఇటు ఫ్యామిలీ లైఫ్ని చూసుకోవాలి, మీకున్న వర్క్స్ని చూసుకోవాలి అనుకునే పాటికి ఎక్కడో మిస్బ్యాలెన్స్ అవ్వడం వల్ల అన్నీ ఒకటేసారి వచ్చి పడ్డాయి ఏంటి అనుకునే విధంగా కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతారనమాట. ఓకే, అలాగే హెల్త్ను కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. మెంటల్గా కానివ్వండి, ఫిజికల్గా కానివ్వండి కొంచెం స్ట్రెస్ అయితే అవుతారు. హెల్త్ కొంచెం ఖరాబ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హెల్త్కి సంబంధించి చాలా జాగ్రత్తలు అనేవి అవసరం. మీరు జిమ్ చేసేటప్పుడు కానివ్వండి, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానివ్వండి, బయట వాకింగ్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా డ్రైవ్ చేస్తున్నప్పుడు, ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు, ట్రావెల్స్లో కానివ్వండి, ఎక్కడైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని దెబ్బలు తాకే అవకాశం ఉంది, బ్లీడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. హెల్త్ని మాత్రం బాగా కాపాడుకోండి. హెల్త్ పరంగా కూడా అన్నెసెసరీగా కొంతమందికి కొన్ని భయాలు ఉంటాయి. భయం వల్ల ఎక్కువ ఖర్చు పెట్టి ట్రీట్మెంట్స్ లేకపోతే టెస్ట్లో చేయించుకుంటూ ఉంటారు. కొంతమంది ఉన్నా నెగ్లెక్ట్ చేసి దాన్ని పెంచుకొని డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేలాగా అవి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇన్ టైంలోనే సంప్రదించండి. ఇకపోతే ఎంగేజ్మెంట్స్కి సంబంధించి, పెళ్ళిళ్ళకి సంబంధించి మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. గృహప్రవేశాలకి సంబంధించి, పిల్లల బారసాల, లేకపోతే పిల్లలకి సంబంధించిన బర్త్డేస్, ప్రెగ్నెన్సీ సెలబ్రేషన్ కావచ్చు, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, ఇలాంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. కొంతమంది న్యూ వెంచర్స్, కొత్త బిజినెస్లు ఓపెన్ చేస్తారు. కొంతమంది బిజినెస్లో ఉన్న వాళ్ళ సక్సెస్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇకపోతే ఇంటికి సంబంధించి రెనోవేషన్ పనులు కానివ్వండి, కొత్త వస్తువులు ఇంటికి తీసుకురావడం, అందంగా అలంకరించడం, ఇంట్లో ఉన్న కొన్ని పాత వస్తువులు, పాడైపోయిన వస్తువులు తీసేసి దానికి తగినట్టుగా కొత్త వస్తువులు తీసి అందంగా ఆకర్షణీయంగా అలంకరించడం, ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ వర్క్స్ కానివ్వండి, గార్డెనింగ్ వర్క్స్ కానివ్వండి, ఏదైనా ఇలాంటి వర్క్స్లో చాలా ఆక్యుపై అయిపోయి ఉంటారు. అలాగే ప్రెగ్నెన్సీ కూడా, చాలా రోజులుగా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయితే బాగుండు, దీనికి సంబంధించిన శుభవార్త వినాలి, మంచి న్యూస్ అందాలి అని ఎదురు చూసే వాళ్ళకి ఈ వీక్లో దానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. అలాగే మీకు రావాల్సిన ఆస్తి, కొన్ని గొడవల కారణంగా ఆగిపోయిన ఆస్తి ఏదైతే ఉందో ఈ వీక్లో దానికి సంబంధించిన శుభవార్త కూడా వింటారు. కొన్ని విషయాల్లో డెసిషన్ మేకింగ్లో కన్ఫ్యూజ్ అయినప్పటికీ కూడా దాన్ని ఓవర్కమ్ చేసుకుని మంచి డెసిషన్ తీసుకుంటారు. సాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ఆన్సైట్ ఆపర్చునిటీస్, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ఇలా కెరియర్కి సంబంధించిన గ్రోత్ విషయాలు ఏవైతే ఉన్నాయో, జాబ్ చేంజ్, కెరియర్ చేంజ్, ప్రమోషన్స్, సాలరీ ఇంక్రిమెంట్ కానివ్వండి, ఆన్సైట్ ఆపర్చునిటీస్, వీసాలకి సంబంధించిన శుభవార్తలు కూడా ఈ వీక్లో వినే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్.